శివుడిని చూస్తే మీరు ఏం వరం కోరతారు? ఏమైనా కోరొచ్చు. కానీ పూర్వంలో ఒకళ్ళ మాత్రం ఓ విడ్డూరమైన వరాన్ని కోరారు. ఆ విడ్డూరమైన వరాను గురించే ఈ మన వీడియోలో చూడనున్నాం. తమిళ దేశం కారైకాల్ అన్న ఓ ఊరిలో పునితవతి అన్న ఓ యువతి జన్మించి నిరంతరం శివుడిని పూజించేది. అలా ఆ యువతికి కళ్యాణ వయసు వచ్చాక నాగపట్నంలో పరమదత్తుడు అన్న ఓ వ్యాపారస్తుడితో పెళ్లి జరిగింది. అలా కొద్ది కాలం గడిచాక ఆ శివుడు ఆశీస్సులతో కొన్ని వింత విశేషాలు చేసి చూపించిన పునితవతి వివాహ జీవితం ప్రభావితం అయింది. తను సామాన్యురాలు కాదు, తనకి నేను భర్తగా ఉండడానికి అర్హతుడిని కాను అని ఆ యువతిని వదిలిపెట్టి వెళ్లిపోయాడు పరమదత్తుడు. పునితవతి ఎక్కడెక్కడో తన భర్తని వెతుకుతూ కొన్ని సంవత్సరాల తర్వాత మధురలో కనిపించగా అప్పుడు పరమదత్తుడికి మరో పెళ్లి అయినది అన్న విషయం తెలిసొచ్చింది. ఇందులో బాధాకరమైన విషయం ఏంటంటే పరమదత్తుడికి పుట్టిన చిన్నారి పేరు కూడా పునితవతి అన్న పేరుని పెట్టినదే విశేషం. అది తన మొదటి భార్య పేరు గనక. ఇది ఇట్లుండగా పరమదత్తుడు కుటుంబంతో పునితవతిని కాళ్ళు మీద పడి ఆశీస్సులు కోరగా పునితవతి పరమదత్తుడిని భర్తగా చూడగా పరమదత్తుడు పునితవతిని దేవతగా చూశాడు. అలా ఆ గమ్మతైన సంఘర్షణల్లో అతనితో నా వివాదం వ్యర్థం, ఇక మీదట నా ఈ అందంతోనో శరీరంతోనో పని లేదు అని నన్ను దెయ్యంగా మార్చేసేయండి అని ఆ శివుడిని అర్థించింది పునితవతి. ఆ శివుడు పునితవతిని కరుణించి దయ్యపు రూపాన్ని ఇవ్వగా అక్కడ నుండి కైలాయం వరకు నడిచి వెళ్లిన పునితవతి కైలాయం చేరగా కైలాయం పుణ్యస్థలం కాబట్టి తన చేతులతో తలకిందుగా నడుచుకుంటూ శివుడు దగ్గరని చేరుకుంది. పునితవతి భక్తి పరవశాన్ని చూసి అంత తడిపెట్టిన శివుడు పునితవతిని అమ్మా అని పిలిచారు. ఆమెడే కారైకాల్ అమ్మయార్. 63 నాయన్మార్లలో మొత్తం 3 మాత్రమే స్త్రీలు. అందులో ఒక్కర్లే ఈ కారైకాల్ అమ్మయార్. ఉంటే ఇలా దైవాంశంగానే ఉండాలి. ఒకప్పుడు ఈ భూలోకంలో ఓ దెయ్యం నివసించేది అన్నదానికి నిదర్శనమే ఈ కథ. దీన్నే ఆంగ్లంలో వన్స్ అపాన్ ఎ టైమ్ దేర్ లివ్స్ ఎ గోస్ట్ అని దీన్నే అంటారేమో.